guys, welcome back to a new video. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము మన తూప్రాన్ నుంచి ఊరు నుంచి తూప్రాన్కి వచ్చినాము అనమాట. మొన్న అంటే నిన్న వచ్చినాము. మా సంతక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మా ఖుషి ఇంకా టోల్గాడు ఈడ. అండ్ ఇప్పుడు మా టోల్గాడు వచ్చేసి క్రికెట్ వచ్చాను. క్యారమ్ బోర్డ్ ఆడుతుండు. క్రికెట్ కబడ్డీ అని వచ్చేస్తున్నాయి. సో గాయస్ మా ఫ్రిడ్జ్ అయితే ఎంత అంటే కూల్ ఏమో అవుతలేదు కానీ ఐరన్ బాటిల్స్ పెట్టినాం కదా, పెద్ద స్టంటే అయింది. ఇప్పుడు చూపిస్తాం అండి. సో ఐరన్ బాటిల్ పెడితే ఇగో ఎట్లా అయింది చూడండి, పలిగిపోయింది. ఇది దగ్గర ఒక 4 బాటిల్స్ పలిగిపోయినాయి గాయస్. ఇప్పుడు ఇంకో బాటిల్ పలిగిపోయింది. ఇంకో కింద చూడండి వాటర్ కారుతున్నాయి. సో ఎందుకంటే సో ఇంత వాలిపోయింది, ఏదో వాలిపోయిందని చూస్తారు కదా. చూడండి చాలా పెద్ద హోల్ వాళ్ళు అయితే ఈక్వల్గా అంటే ఎంత కొంచెం సర్కిల్గా వచ్చింది చూడండి. అండ్ ఇది ఈట వాలిపోయింది చూడండి, ఏడో వాలిపోయింది అమ్మాయి. ఇది చూస్తానికి ఇది పగిలిపోయినట్టు లేదు, బట్ చూసారా చిన్న స్క్రాచ్ వల్ల వాటర్ అనేది ఎట్లా లీక్ అవుతున్నాయి ఎక్కడ అట్లా చెప్పు. సో గాయస్ ఇదే అనమాట మా కిచెన్ పక్కన ఉండే బాల్కనీ. అండ్ అక్కడ ముంగట అయితే ఒక బాల్కనీ ఉంది, అది ఆల్రెడీ ఇప్పించేసేసాం. ఇది వచ్చేసి మా కిచెన్ బయట ఉండే బాల్కనీ అనమాట. రండి ఇక్కడ నుంచి ఇట్లా పోతే రండి గాయస్. అంటే చూడండి ఒకసారి, నేను వచ్చి 6 months గీట కాలేదు అప్పుడే. ఇక్కడ చూడండి కింద ఇక్కడ చూడండి మొత్తం సామాన్లు చెత్త అన్నీ ఉంది. అండ్ గాయస్ ఇదే మా వాషింగ్ మిషన్ అనమాట. చూడండి ఇది నాకు ఇలా ఏ బటన్స్ తెలుసు అంటే ఇది అంతే. ఇది స్టార్ట్ చేయడానికి అండ్ ఇది పవర్ ఆన్ చేయడానికి, ఇది స్టార్ట్ చేయడానికి ఆపడానికి అనమాట. ఇక్కడ 7 8 నెంబర్ వస్తుంది. అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను గైస్. ఇక్కడ డిటర్జెంట్ వేస్తారు అంటే సర్ఫ్ వేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఏమన్నా చెత్త గిట్ట ఏమన్నా ఉంటే ఇళ్ళకి వస్తుంది. ఇది ఎట్లా ఇస్తారు. సో గైస్ చూడండి ఎంత చెత్త ఉందో, ఏమనుకోకూర్రి. సమ్మర్ కాబట్టి వస్తుంది ఇట్లా ఆబ్వియస్లీ అందరికి వచ్చేస్తుంది. సో గాయస్ మా డాడీ అయితే పదం సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుండు. నడుగు చూపిస్తాను. డోర్ ఎందుకు బంద్ చేస్తానంటే కోతలు వస్తున్నాయి. నిన్న అయితే ముంగటికెళ్ళి వచ్చినాయి కోతి. నేను దాన్ని మస్తు ఆడుకున్నాను తెలుసా. దాంతో ఎలైట్ వస్తే మస్తు ఆడుకుంటాము. చూపిస్తాను వీడియో. సో గాయస్ మా నాయనమ్మ వచ్చేసింది అనమాట. ఊరికేంచి ఇప్పుడు వచ్చింది. అండ్ మా బైక్ ఛార్జర్ ఖరాబ్ అయిన ఉంది. అండ్ అది కూడా తెప్పించాం. అది ఛార్జింగ్ పెట్టేసినాం, అయిపోయింది. అండ్ ఇప్పుడు మా నాన్నమ్మ దగ్గర పోయి హాయ్ చెప్పమంట. ఎట్లా చెప్తుందో చూడండి. సీరియల్ సీరియల్ చూసుట్లా చాలా బిజీ అనమాట. అంత ఇంట్రెస్ట్ అన్న చెల్లెల అనుబంధం అంటారు దాన్ని. చెప్పండి హాయ్ అన్న. నా అవతారం బాగాలేదండి, సారీ. సో ఇదే అనమాట ఛార్జింగ్ పెట్టినాం వైర్. ఈ నుంచి కిందికి ఒకటి వేస్తాం, స్టెబిలైజర్ దాన్ని ఏమో అంటారు. సస్పెన్షన్ బాక్స్ సంథింగ్ ఏందో అంటారు. చూపిస్తాం. సో కిందికి వచ్చి
సో గాయస్ అట్టుంది చూడండి. అమ్మా జూమ్ చేస్తాను లేకపోతే అక్కడ కింద కనిపిస్తుంది కదా, అదే అనమాట ఛార్జర్. అండ్ మా బండి స్పెషాలిటీ ఏంటంటే మా బండి 35 మ్యాక్సిమం పోతుంది థర్డ్ గేర్లో. ఇది వచ్చేసి సెకండ్ గేర్లోనే 35 పోతుంది. అంటే ఈ ఛార్జింగ్ పెట్టినాక దానికి పవర్ ఎక్కువ వచ్చింది ఏమో, కానీ అది 42 పోతుంది గైస్. లాస్ట్ 42 పోతుంది. నేను షాక్ అయిపోయినా. అది గాల్లో ఉన్నప్పుడు పోతుందంత. ఇట్లా పోతుందో చూడాలి. ఛార్జింగ్ పెడుతున్నా. సో గాయస్ చూడండి, కోత అయితే అక్కడ ఉంది. జూమ్ చేయి. ఏ బ్రో గాయస్, ఏ పోతుంది గాయస్, పోతుంది, వెళ్ళిపోయింది అది. వెళ్ళిపోయింది. సో గాయస్ అదైతే వెళ్ళిపోయింది. ఒకసారి చూద్దాం. ఒకసారి మేము ఆర్డర్ చూపిస్తాం. కట్టి మామే. మీకుతుంది చూసి నువ్వురా వచ్చింది. అవునా పెట్టుకొని మరి అందరు రిషి వాకింగ్ చేస్తున్నారు, కళ్ళు లేవు అనుకుంటున్నారు. తక్కువ పడితే ఫోన్ చేయి. బాయ్ గాయస్. సో ఇక్కడితో వీడియోస్ని క్లోజ్ చేసేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ల్యాగ్ అయిందంటే బోరింగ్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ వీడియోస్ లేట్గా అప్లోడ్ అవుతుంది. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అండ్ నెట్ వల్ల. సో ఏమనుకోకండి. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఏమని చెప్పాలి? మా వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నా కింద కామెంట్ చేయండి. బాయ్ గాయ్.